పేపర్ వేసుకుంటూ సాయంకాలం టైంలో ఫాస్ట్ ఫుడ్ అమ్ముకుంటూ జీవనం సాగించేవాడిని. మరి ఒక వ్యక్తి ద్వారా నా దగ్గరికి బిజినెస్ ప్లాన్ వచ్చింది. ఈ బిజినెస్ ప్లాన్లో నాకు బాగా మరి దేవుడే ఏర్పట్టేది ఏంటో నాకు తెలియదు, కానీ దీంట్లో నామినీ ఒకటి ఉంటుందండి. ఆ నామినీ గురించి నేను ఎవరికే ఆ నామినీ నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంకేం ఆలోచించకుండా ప్లాన్ వెంటనే బిజినెస్లో లాగిన్ అవ్వానండి. ఒక సంవత్సరంన్నర బిజినెస్ చేశాను. సంవత్సరంన్నర పోయిన తర్వాత ఒక 6 నెలలు ఫుల్ టైం చేశాను. చేసి టాపా చదివానండి. టాపా చదివి టాపాజరీకి నేను తీసుకున్నానండి. టాపాజరీకి నేను తీసుకున్న తర్వాత ఒక వారం రోజులు వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ దగ్గు వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. మరి ఎంతో సంతోషంగా సాగిపోయేదన్నమాట మా కుటుంబం. ఇంకేదంటే నేను కష్టపడి వర్క్ చేసేవాడిని, డబ్బులు బాగా వచ్చి మరి ఎంతో సంతోషంగా సాగిపోతాను మా కుటుంబంలో. మరి ఒక అనుకోని దినమున దగ్గు వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మరి నేను లైఫ్లో పగవాడికి కూడా రానటువంటి భయంకరమైన లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. ఫస్ట్ డాక్టర్ గారు నేను చూసిన వెంటనే నువ్వు 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకమని డైరెక్ట్గా చెప్పేశాడు. మరి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, సమాధానం ఏంటో, నా బ్రతికేంటో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. మరి ఊహించిన విధంగా నా జీవితం మరి ఎంతో సంతోషంగా సాగిపోతున్న నా కుటుంబం ఒక్కసారిగా గాలికి పడిపోయిన చెట్లు అన్నీ అలంగా పడిపోయాం. అనుకున్న వాళ్ళందరూ వదిలేశారు. ఎవరో తెలియని వ్యక్తులందరూ నన్ను ఆదర్చారు. ఒక పక్క గురూజీ నేను ఉన్నాను, పర్వాలేదనేవాడు. ఈ బిజినెస్లో నా టీం నుంచి కోన సతీష్ కుమార్ అనే వ్యక్తి మరి ఈరోజు నేను బ్రతుకున్నానంటే మరి నేను ఈరోజు ఆయన పేరు చెప్పకపోతే నా జీవితంలో అర్థమే లేదండి. మరి ఆ వ్యక్తి ఒక బిజినెస్ పార్ట్నర్గా కాకుండా మరి నాది ఎక్కడో కాకినాడ, ఆయనది ఎక్కడో వైజాగ్, మరి నన్ను